ప్రపంచంలో ఏ తల్లికి జరగని అన్యాయం నా తల్లికి జరిగింది, జరుగుతూనే ఉంది. ఈ గదిలోనే నా తల్లి చనిపోయి ఈ రోజుకి 30 రోజులు అవుతుంది. 30 రోజులైనా కానీ కూడా ఈ రోజు వరకు కూడా గది తెరవకుండా, శుద్ధి చేయకుండా అడ్డుపడుతున్నారు. నా ఇంట్లోకి నన్ను వెళ్ళనీయకుండా అడ్డుపడుతున్నారు. కారణం ఆస్తిలో వాటా కావాలి. ఏ ఇంట్లో అయినా కానీ చనిపోయినాక మొట్టమొదటి చేసే పని ఏంటంటే ఆ ఇంటిని శుద్ధి చేస్తారు. 30 రోజులు అవుతున్నా కానీ కూడా ఈ రోజు వరకు కూడా ఈ గదిని శుభ్రం చేయకుండా అడ్డుపడుతున్నారు. ఇట్లాంటి కొడుకులు అంటారా, నరరూప రాక్షసులు అంటారా? డే 1 నుంచి చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాం. మనం చేస్తుంది తప్పు. ఫస్ట్ మనం గదిని శుభ్రం చేయాలి. చేస్తే కానీ ఆమె ఆత్మ శాంతించదు. మనం చేస్తుంది తప్పు 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 అంటే కూడా ఏ ఒక్క నా కొడుకు కూడా ఇంటలేడు. ఏ ఒక్క కొడుకు కూడా ముంగడబడి అవును కరెక్టే, మనం గది తలుపు తీసి శాస్త్రం ప్రకారం, పద్ధతి ప్రకారం ఆమె ఆత్మ శాంతిగా ఉండాలంటే చేయాల్సిన పనులు చేస్తామని చెప్పి ఏ ఒక్క నా కొడుకు కూడా ముందుకు రాలే. ఇట్లాంటి కొడుకులు అంటారా, నరరూప రాక్షసులు అంటారా? మీరే చెప్పండి. ఈ వీడియో నేను చేయడానికి కారణం, నా గ్రూప్లో ఇప్పటికీ 200 మంది కస్టమర్స్ ఉన్నారు. ఇందులో దగ్గర ఒక 50 మంది అయినా వృద్ధ తల్లిదండ్రులు ఉంటారు. వాళ్ళ కనువిప్పు కలగాలనే ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నాను. ఇలాంటివి మనం సినిమాలో మాత్రమే చూస్తాం, కానీ ఇది నా ఇంట్లో జరుగుతుంది, నాకే జరుగుతుందని ఎప్పుడు ఊహించలేదు. దయచేసి వృద్ధ తల్లిదండ్రుల అలా కన్ను తెరవండి. మీరు బ్రతికున్నప్పుడే ఆస్తులు పంపకాలు చేయకండి. చేస్తే ఆస్తులు పంచితే మాత్రం మిమ్మల్ని బ్రతికుండగానే చంపేస్తారు. నా తల్లిని ఎంత ఘోరంగా అవమానించి ఎన్ని చిత్రహింసలు పెడితే నా తల్లి చనిపోయిందో నా మనసుకు తెలుసు. అది ఏమి చేయలేని పరిస్థితిలో, ఎవ్వరికి చెప్పుకోలేని పరిస్థితిలో నా తల్లి ఆత్మహత్య చేసుకుంది.